ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఆంధ్రమ్మ పికిల్స్ అంటే ఇంటి వంటకం, నిజమైన ఆంధ్ర రుచి. ఈరోజు మనం ఇంట్లో చేసే స్పెషల్ హెల్దీ రెసిపీ అల్లం పచ్చడి. అల్లం అంటే మన హెల్త్కి చాలా మంచిది, కానీ అమ్మ చేతితో తయారు అయితే అది ఒక సూపర్ టేస్ట్ పచ్చడిగా మారుతుంది. అల్లం పచ్చడి ఎలా తయారు చేస్తారు, ఏం ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు, ఎలా చేస్తే లాంగ్ టైం ఫ్రెష్గా ఉంటుంది అన్ని క్లియర్గా మీకోసం చూపిస్తాము. మన అమ్మ ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా ట్రెడిషనల్ మెథడ్లో అల్లం పచ్చడి ప్రిపరేషన్ చూపిస్తారు. ఎక్కువ రోజులు నిలవ ఉండే అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 1/4 కేజీ అల్లం తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి పైనుండే పొట్టంతా ఈ విధంగా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వేడివేడి నూనెలో ఈ కురవ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నా. అవి పక్కన పెట్టేసి ఒక 50 గ్రాములు ఎండుమిర్చి, గుంటూరు మిర్చి, బాగా ఎర్రగా ఉండేటి మిర్చి 50 గ్రాములు అవి కూడా నూనెలో వేయించుకున్నాను. దానికి సరిపడంగా ఒక 80 గ్రాములు చింతపండు బాగా ఎండలో పెట్టేసి హాట్ వాటర్లో కొద్దిసేపు దీన్ని హాట్ వాటర్లో పెట్టి ఆ గుజ్జులాగా అయ్యే వరకు దాన్ని తీసి పక్కన చల్లారి పెట్టుకున్నాను. ఈ 1/4 కేజీ అల్లం ముక్కలకి 100 గ్రాముల బెల్లం తురుము పెట్టుకున్నా. 1 స్పూను ధనియాలు పొడి చేసి పెట్టుకున్నా. 1 స్పూను జీలకర్ర పొడి దీంతో 1 స్పూను దీంట్లో కలుపుతాను. మెంతుల పొడి ఈ చిన్న స్పూన్తో 1 స్పూను 1/4 కేజీ అల్లం ముక్కలకి వేస్తాను. ఇవి ఆవాల పొడి, దీన్ని 1.5 స్పూను దీంట్లో కలుపుతాను. మనం నిల్వ ఉండేదానికి అల్లం పచ్చడి దీంట్లో 80 గ్రాములు ఎండుమిర్చి వేసుకున్నాము, చింతపండు, అల్లము ఇవి మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు దానికి తాళింపు వేసుకునేదానికి 200 గ్రాములు పల్లీల ఆయిల్ పోసుకొని 1 స్పూను ఆవాలు వేసుకుంటున్నాం. తాళింపుకి ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మినపప్పు వేసుకున్నాం. దీంట్లో నేను కరివేపాకు ఎందుకు వేయలేదంటే నిలువ ఉండే పచ్చడి కదా, కరివేపాకు వేసామనుకో 2 రోజులు మాగిందంటే ఆ టేస్ట్ మళ్ళీ మారిపోద్ది. అందుకోసం కరివేపాకు వేయలేదు. ఇది ఒక పెద్ద ఎల్లుల్లిపాయ గడ్డని ఒలుసుకున్న ఎల్లుల్లిపాయలు, అవి కూడా నూనెలోనే మనం దోరలుగా వేయించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద నుంచి మనము పక్కకు తీసి పెట్టేసుకున్నాం. దాంట్లో మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చడి వేసుకుంటున్నాం. ఈ అల్లం పచ్చడి వేసుకొని ఇది మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇది 80 గ్రాములు ఉప్పు. నేను పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు కలపలేదు, ఎందుకంటే ఉప్పు తగలంగానే నీరు వస్తుంది. నీరు వచ్చినప్పుడు పలసన అయిపోద్ది, చాలా మంచిగా ఉండదు. ఇప్పుడు తాళింపు పెట్టుకున్నాక ఆయిల్లో పచ్చడి వేసుకున్నాక 80 గ్రాములు ఉప్పు వేసుకుంటున్నా. వేసుకొని దాన్ని మంచిగా కలిపేసుకోవాలి. దాంట్లో 1 స్పూను జీలకర్ర పొడి వేసుకున్నాను, 1 స్పూను మెంతుల పొడి. ఏంటంటే మెంతుల పొడి ఎక్కువ వేసామనుకో అది చేదు వస్తుంది. 1.5 స్పూను ఆవాల పొడి, 1 స్పూను ఇది ధనియాల పొడి. ఎన్ని వేసుకొని బాగా అంతా కలిసేటట్టు కలుపుకొని దీన్ని మంచిగా తడి లేకుండా గాజు సీసాలో తీసుకుంటే ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇది పెరుగన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి, వేడి అన్నంలోకి అల్లం పచ్చడి కదా చాలా టేస్టీగా మంచిగా ఉంటుంది. ఎన్ని రోజులైనా సరే ఇది ఊరేకుంది మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా ఫ్యామిలీ మెంబర్స్, ఈ అల్లం పచ్చడిలో స్పైసీ, కొంచెం స్వీట్ టచ్తో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంటుంది. మార్నింగ్ టిఫిన్తో, రైస్తో, ఈవినింగ్ ట్రావెల్లో కూడా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. డైజెస్టివ్ కూడా హెల్ప్ చేస్తుంది. టేస్ట్ని పెంచడానికి 100% హోమ్ మేడ్ ప్యూర్ ట్రెడిషనల్ ఆంధ్ర స్టైల్ మీ ఇంటి రుచి, మా అమ్మ చేతి ప్రేమ ఇప్పుడు మీ ముందుకి తీసుకొస్తుంది. నచ్చితే ఆర్డర్ కన్ఫర్మ్ చేయడానికి ఫ్రెష్ హోమ్ మేడ్ పికిల్స్ డైరెక్ట్ మీ ఇంటికి డెలివరీ చేస్తాము. మీ నమ్మకం మాకు చాలా ముఖ్యం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్లో మీ ఆప్షన్ చెప్పండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్